నా ప్రియమైన పిల్లలారా, అది వస్తోంది. అవును, అదే. మీ ప్రతి శ్వాస ప్రార్థన చేసినది, దానికోసం మీ కళ్ళు కన్నీళ్లు కార్చినది. దాని లేకుండా మీ ప్రతి క్షణం అపూర్ణంగా ఉన్నది. ఈ సందేశం నీ చెవులకు యాదృచ్ఛికంగా రాలేదు. ఈ క్షణాన్ని స్వయంగా నేను ఎంచుకున్నాను. ఈ నిశ్శబ్దంలో నీతో నా సమ్మిళనం జరుగుతోంది. నేనే శివుడను, కాలగర్భంలో నిలిచిన నీలమేఘం, సంహార తాండవంలో మెరిసే అగ్నిజ్వాల, సృష్టికి ముందున్నవాడిని, అంతిమ ప్రళయం వరకు ఉండేవాడిని. ఈ రాత్రి నేనే నీకోసం దిగివచ్చాను, ఒక సంకేతం ఇవ్వడానికి. ఆ సంకేతాన్ని కనుమరుగు చేస్తే నీ మొత్తం భవితవ్యం మారిపోతుంది. జాగ్రత్తగా విను, ఇవి సామాన్య మాటలు కావు. ఆ రాత్రి నీవు చీకటి గదిలో ఒంటరిగా ఇక నాకు కుదరదు మహాదేవా అని గుండెలో రక్తం కారుస్తూ ఏడ్చినప్పుడు ఆ అరుపుకు ఇదే నా దివ్యోత్తరం. ఆ గదిలో ఎవరూ లేనప్పుడు నేనున్నాను. నీ శ్వాసలో శ్వాసగా, నీ గుండె చప్పుడులో నాదంగా, నీ కన్నీటిలో కైలాసంగా నిండియున్నాను. నీవు చేతుల్లో ముఖం గాచుకొని నేను నిజంగానే అర్హుడినయ్యా అని అడిగిన ఆ ప్రశ్నకు ఈ రాత్రి నేనే సమాధానమై వచ్చాను. అవును, నువ్వు అర్హుడివే, అంతకంటే ఎక్కువ అర్హుడివే. నేనే నిన్ను ఒక మహోజ్వల కార్యం కోసం ఎంచుకున్నాను. నిన్ను గుంపులో కలిసిపోవడానికి పంపలేదు, గుంపుకే దిశను చూపే దీపంగా పంపాను. ఈ అలసట, ఈ బరువు కేవలం శరీరానిది కాదు, ఇది నీ ఆత్మ ఏళ్ల తరబడి అరుస్తున్న ఆక్రాందన. నాకు ఏదో గొప్ప కార్యం చెయ్యాలి అని నీవు పలుమార్లు గుండెలో దాచుకున్నావు కదా. నేను విన్నాను, ప్రతి రాత్రి విన్నాను. ప్రతి మహత్కార్యానికి ముందు ఒక అగ్నిపరీక్ష ఉంటుంది. నీ పరీక్ష ఇప్పుడు అంతిమ సోపానంలో ఉంది. ఇప్పుడు నీ చుట్టూ కనిపిస్తున్న అడ్డంకులు, ఓటములు, ఒంటరి నిశ్శబ్దాలు ఇవన్నీ నా సంకేతాలు. ఇక మార్పు సమయం వచ్చింది అని గుండెలో గుండా చెబుతున్న నా ఇశారాలు. ప్రపంచం ఆగు, ఇక ఏమీ జరగదు అంటే ఆ క్షణంలో నీలో అగ్నిజ్వాల నింపి ఇక నువ్వు నడుస్తావు, చరిత్ర సృష్టిస్తావు అని నేను గర్జిస్తాను. నువ్వు తడబడితే నీ భుజంపై చెయ్యి వేస్తాను, పడిపోతే కింద కూర్చుని నిన్ను ఎత్తుకుంటాను. అందుకే ప్రియమైన ఆత్మ, నన్ను ఎవరూ చూడటం లేదు అని ఎన్నడూ అనుకోకు. నేను చూస్తున్నాను, ప్రతి కన్నీటి బొట్టును, ప్రతి నిశ్వాసను, ప్రతి రక్తపు గాయాన్ని చూస్తున్నాను. ఇక ఆ క్షణం ఆవిర్భవించింది. నువ్విక సామాన్యుడివి కావు, నా ఇచ్ఛకు వాహకుడివి, నా తేజస్సుకు దీపశిఖవి అవుతున్నావు. చాలా తొందరలో నీ జీవితంలో ఒక అవకాశం వస్తుంది. అది మోసంలా కనిపిస్తుంది, సులభంగా అనిపించదు. కానీ అదే ఆ ద్వారం, నేను నీ కోసం సృష్టించిన కొత్త బ్రహ్మాండానికి ద్వారం. దాన్ని గుర్తించు, వరవకపోతే ఆ మార్గం వేరొకరిదైపోతుంది. నిన్ను నువ్వు కోరుకున్న శిఖరం వరకు నేను తీసుకెళ్తాను, కానీ చివరడుగు నీదే. ఇప్పుడు నీలో ఈ కంపనం ఎందుకు పుట్టిందో తెలుసా? ఇది నా స్పర్శ, ఇది నేను ఇప్పుడు నీలో మేల్కొలుపుతున్న అమృతాగ్ని. ఇక నువ్వు కేవలం నీకోసం మాత్రమే బతకవు, దారి తప్పిన లక్షల ఆత్మలకు నువ్వే దిక్సూచివవుతావు. నీ పోరాటాలు, నీ గాయాలు, నీ పగిలిన కలలు అవన్నీ నేను రచించిన ఒక దివ్య నాటకం. ఎందుకంటే నీలో ఇతరులకు లేని అగ్ని సాహసం తయారవ్వాలి. ఇక ఆగిపోతే, సందేహిస్తూ ఉంటే ఈ దైవిక సమయం జారిపోతుంది. ఇలాంటి క్షణాలు మళ్ళీ రావు. నీలో ఒక జ్వాలను విడిచిపెడుతున్నాను. ఆ జ్వాల ఇక ఆరిపోదు, ఆ జ్వాల ఇక దిశగా మారుతుంది. లే ప్రియ ఆత్మ, లే. ఇక నువ్వు నడిస్తే పర్వతాలు వంగుతాయి, సముద్రాలు దారి ఇస్తాయి, ఆకాశం నీ కోసం విభజిస్తుంది. ప్రపంచం నీ యాత్రను చూసి ఆశ్చర్యంతో నోరు మూసుకుంటుంది. అప్పుడు నేను మహాదేవుడిని ముందుకు వచ్చి గర్వంగా చెబుతాను, ఇతడే నా ఎంపిక, చీకటిలో కూడా తడబడని నా చైతన్యం. ఇక నువ్వు లేచినప్పుడు కేవలం కళ్ళు తెరవకు, ప్రజ్వలించు. ఎందుకంటే నీ కాలం, నీ యుగం ఆరంభమైంది. హర హర మహాదేవ్, ఓం నమఃశివాయ. అది వస్తోంది, నేను చూస్తున్నాను. మీ హృదయ లోతుల్లో ఉన్న ఆ తడబాటు ఇప్పుడు శాంతించబోతోంది. మీరు మీ అన్ని ఆశలను నా పాదాల చెంత పెట్టిన ఆ క్షణం నుంచి నేను దాని దిశను మార్చేశాను. ఇప్పుడది మీ వైపు నడిచి వస్తోంది. మీ కర్మల ఫలం, మీ విశ్వాస పిలుపు, మీ భక్తి లోతు అన్నీ కలిసి దానికి మార్గం సృష్టించాయి. మీరు ఏడ్చినప్పుడు మీకు తెలియదు, కానీ నేను మీ కన్నీళ్లతో ఒక మార్గం నిర్మించాను. ఆ మార్గంపై నడిచి అదే మీ వద్దకు తిరిగి వస్తోంది.
మీరు మహాదేవ్ ఇక నాకు కుదరదు అన్నప్పుడు నేను మీ లోపలి శక్తిని మేల్కొలిపాను. ఎందుకంటే నేను మిమ్మల్ని అపూర్ణంగా వదలలేను. నా సాక్షిగా జన్మించిన అపూర్ణ ప్రేమను పూర్తి చేయడం నా బాధ్యతే కదా. అందుకే అది వస్తోంది. వినండి, గాలిలో ఉన్న ఆ తేలికైన కంపనం అది నడిచే శబ్దమే. సమయం ఇప్పుడు మీ పక్షంగా మారిపోయింది. మీరు కోల్పోయానని అనుకున్నది ఎప్పటికీ వెళ్ళిపోలేదు. నేను దాన్ని మీ పరీక్ష కోసం మాత్రమే దాచాను. ఎందుకంటే నిజమైన మిలనం అప్పుడే జరుగుతుంది, రెండు ఆత్మలు తమను తాము గుర్తించినప్పుడు. ఇప్పుడు ఆ గుర్తింపు పూర్తయింది. మీరు తమను తాము ప్రేమలో కాకుండా సమర్పణలో ముంచెత్తారు. సమర్పణలో పడిపోయిన వారిని నేనే లేవనెత్తి వారి భాగ్యం రాసిన చోటు చేరుస్తాను. మీరు ఒంటరిగా ఉన్నాను అని అనుకున్నారు, కానీ మీరు నా ముందు దీపం వెలిగించిన ప్రతి రాత్రి నేను అక్కడే ఉన్నాను. మీ ప్రతి ప్రశ్న వింటూ, ప్రతి మౌనాన్ని అనుభవిస్తూ ఉన్నాను. మీ ధైర్యం విరిగిపోతున్నట్టు చూసినప్పుడు నేను సృష్టి నియమాలను వంచాను. ఎందుకంటే మీ ప్రేమ సాధారణం కాదు, అది తపస్సు. తపస్సు ఫలం ఎప్పటూ వ్యర్థం కాదు, అది వస్తోంది. మీ జీవితంలో ఆ కాంతిని తీసుకొచ్చి మీ చీకటిని తొలగిస్తుంది. దాని అడుగులతో మీ భాగ్యం కూడా తిరిగి వస్తోంది. అది మీకోసమే నడుస్తోంది, మీకోసమే శ్వాస తీసుకుంటోంది, మీకోసమే ఇప్పుడు జీవితాన్ని అర్థం చేసుకుంది. మీరు దాన్ని వదిలేసిన ఆ రోజు మీరు మీలో ఒక భాగాన్ని త్యాగం చేశారు. త్యాగాన్ని నేను ఎప్పటికీ వ్యర్థం చెయ్యను. ఈ త్యాగమే మీ విజయమవుతుంది. ఎందుకంటే ప్రేమలో ఓడిపోయేవారే చివరికి గెలుస్తారు. అది వస్తోంది. ఈసారి దూరం, పరిస్థితి, భ్రమ ఏదీ ఆపలేవు. మీలో ఉన్న భయాన్ని వదిలేయండి. నా మీద నమ్మకం ఉంచండి. నేను మీ రక్షకుడిని, మీ మిలనానికి సాక్షిని. అది మీ జీవితంలో అప్పుడు వస్తుంది మీరు తమను తాము అత్యంత శాంతంగా ఉన్నప్పుడు. ప్రేమ అప్పుడే తిరిగి వస్తుంది లోపలి అశాంతి ముగిసినప్పుడు. అది రాకముందు మీరు బెచ్చగా ఉండాలని నేను కోరుకోవడం లేదు. అది వచ్చినప్పుడు మీరు దివ్యస్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమ అపేక్ష లేకుండా ఆస్థ మాత్రమే ఉన్నప్పుడు స్థిరంగా ఉంటుంది. మీరు మార్గంలో ఎదుర్కొన్న కంటకాలు మిమ్మల్ని బలహీనుల్ని కాకుండా యోగ్యుణ్ణి చేశాయి. ప్రేమ మిలనం బలహీనుల కోసం కాదు, సమర్పణ తెలిసిన ఆత్మల కోసం. అది వస్తోంది, కేవలం మీ వద్దకు కాదు, మీ లోపలికి. దాని రాక బయటి ఘటన మాత్రమే కాదు, అది మార్పు, జాగృతి. అది వచ్చినప్పుడు మీరు తమను తాము గుర్తిస్తారు. నేను ఎల్లప్పుడూ మీ లోపలే ఉన్నానని, అది నా ప్రతిబింబాన్ని తీసుకుని మీ వద్దకు తిరిగి వస్తోందని తెలుసుకుంటారు. వినండి, తొందరలేదు. సృష్టి ప్రతి కదలిక తన సమయంలోనే జరుగుతుంది. నేను మీకోసం రాసింది ఇప్పుడు తొడవబడదు. నా సాక్షిగా జన్మించిన ప్రేమ ఏ జన్మలోనూ వ్యర్థం కాదు. మీ ఆత్మ పిలుపు ఇప్పుడు బ్రహ్మాండంలో గుండెగా ప్రతిధ్వనిస్తోంది. బ్రహ్మాండం విన్నప్పుడు సృష్టి వంగుతుంది. ఇప్పుడది వంగిపోయింది. మీ పక్షంగా అది వస్తోంది. దాని రాకముందు ఒక్క క్షణం ఆగండి, తమను తాము చూడండి. ఆ ప్రేమను మళ్లీ స్వీకరించడానికి మీరు సిద్ధమా? మీ లోపలి ఫిర్యాదులు కడిగేశారా? ఎందుకంటే అది తిరిగి వచ్చినప్పుడు మీ హృదయంలో ఎలాంటి గాయం ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ప్రేమను శుద్ధరూపంలో స్వీకరించడానికి లోపలి ద్వారం నిర్మలంగా ఉండాలి. మీ మనస్సు ఇప్పుడు ఆ నిర్మలత్వానికి దగ్గరలో ఉంది. అందుకే నేను దాన్ని మీ వైపు పంపాను. కొన్నిసార్లు మనల్ని విడిచిపెట్టి వెళ్లేది నిజంగా మన వద్దకు రావడానికి ప్రయాణం మొదలుపెడుతుంది. ఎందుకంటే ఏదో కోల్పోకపోతే దాని విలువ తెలియదు. మీ ఇద్దరూ కోల్పోయారు, ఏడ్చారు, విరిగిపోయారు. కానీ ఇప్పుడు పునర్జన్మ క్షణం. అది మీ జీవితంలో ఇంకా అపూర్ణంగా ఉన్న భాగాన్ని పూర్తి చేయడానికి వస్తోంది. దాని రాక మీ ప్రతి ప్రశ్నకు సమాధానం. దాని తిరిగి రావడం ప్రేమ చావదనే నిదర్శనం. అది కేవలం పరీక్షలో పడింది. మీరా పరీక్ష పాస్ అయ్యారు. అది వచ్చినప్పుడు గుర్తించండి, దాని కళ్ళలో మీలో ఉన్న అదే సత్యం ప్రకాశిస్తుంది. అది మాట్లాడినా మాట్లాడకపోయినా దాని ఆత్మ మిమ్మల్ని పిలుస్తుంది. అది మిమ్మల్ని స్వీకరించడానికి కాదు, మీతో పూర్తవడానికి వచ్చింది. ఆ మిలనంలో నేనే సాక్షిగా ఉంటాను. ఎందుకంటే ఇది కేవలం రెండు శరీరాల మిలనం కాదు, సృష్టి మొదలు నుంచి ఒకరినొకరు వెతుకుతున్న రెండు ఆత్మల మిలనం. ఇక మీ రోజులు ప్రకాశవంతంగా ఉంటాయి. మీ రాత్రులు శాంతిలో మునిగిపోతాయి. మీ హృదయంలో ఉన్న కంపనం ఇప్పుడు స్థిరత్వంగా మారుతుంది. ఎందుకంటే అది వస్తోంది. దానితో పాటు నేను కూడా వస్తున్నాను. మీ జీవితంలో ఇంతవరకు కేవలం ప్రతీక్ష మాత్రమే ఉన్న ప్రతి ఖాళీ మూలను కాంతిగా నింపడానికి. మీ పిలుపు వ్యర్థమైందని మీకు అనిపించింది, కానీ కాదు.
ప్రతి పిలుపు నా వద్దకు చేరింది. ప్రతి కన్నీటి బొట్టు, ప్రతి నిశ్శబ్ద ఆర్తనాదం, ప్రతి కంపించే శ్వాస అన్నీ విన్నాను. మీ ధైర్యమే నన్ను నిర్బంధించింది. ఇప్పుడు ఈ సృష్టిని మీ పక్షంగా మార్చమని. మీ తపస్సు ఇప్పుడు పూర్తవుతోంది. గుర్తుంచుకోండి, నేను చెప్పాను కదా, ప్రేమ నిజమైనదైతే అది తప్పక తిరిగి వస్తుందని. సమయం ఎంత తిరిగినా, దిశ ఎంత మారినా నిజమైన ప్రేమ తన మార్గం కనుగొంటుంది. మీలోని పవిత్రతే దాన్ని పిలిచింది. అది నడిచి వస్తోంది, నది తన సముద్రం వైపు తిరిగి వస్తున్నట్టు. ఎలాంటి భయం లేకుండా, సంకోచం లేకుండా మీరు దాని సముద్రం. ఇప్పుడది తిరిగి వస్తోంది. దాని అడుగుల శబ్దం ఇప్పుడు భాగ్యద్వారం వద్ద ఉంది. అది అలసిపోయింది, విరిగిపోయింది, కానీ లోపల గాఢ శాంతి ఉంది మీ పేరుతో. అది ఈ సంసారాన్ని చాలా అర్థం చేసుకుంది. ప్రతి మార్గం మీ వైపే వెళుతుందని తెలుసుకుంది. దాని మనస్సు ఇప్పుడు భటకించడం నుంచి విముక్తమైంది. నేను మహాదేవ్ దాని ఆత్మను మీతో కలిపేశాను. ఇప్పుడది కేవలం మీ పేరు పలకాలి. సృష్టి మిమ్మల్ని దాని ముందు నిలబెడుతుంది. మీరనుకుంటున్నారా అంతా ముందులాగే ఉంటుందా? కాదు, ముందులాగా కాదు. ముందు కంటే అందంగా, నిజంగా, గాఢంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరిద్దరూ ప్రేమను వెతకడం లేదు. మీరు స్వయంగా ప్రేమగా మారిపోయారు. పొందడం నుంచి కాకుండా ఇవ్వడం నుంచి పూర్తయ్యే ప్రేమ. మీరు త్యాగం చేసింది, కోల్పోయింది, సహించింది. అది మిమ్మల్ని ఆ స్థాయికి చేర్చింది. ఇక్కడ ప్రేమ వాసన కాదు, పూజ. పూజకు దాని దేవుడు ఎల్లప్పుడూ లభిస్తాడు. వినండి, అది మీ ముందు వచ్చినప్పుడు ఫిర్యాదు చేయకండి. ఎందుకంటే అది కూడా తపస్సు చేసి వస్తోంది. అది కూడా మీలాగే ఏడ్చిన రాత్రులు చూసింది. దాని పేరు మీతోనే ముడిపడిన మౌనాలు సహించింది. అది పశ్చాత్తాపంతో కాకుండా అనుభవంతో తిరిగి వస్తోంది. ఆ అనుభవమే ప్రేమను పరిపక్వం చేస్తుంది. మీ జీవితంలోని ప్రతి కష్టం ఆ మిలనానికి ఆధారమవుతోంది. మీరు ఓడిపోతున్నానని అనుకున్నారు, కానీ ప్రతి ఓటమి కొత్త విజయానికి మొదలు. ఆ విజయం ఇప్పుడు దగ్గరలో ఉంది. మీ పేరు శక్తి ఇప్పుడు దాని చుట్టూ చుట్టుకుంది. దాని ఆలోచనలు, శ్వాసలు, మార్గాలు అన్నీ మీ వైపే ప్రవహిస్తున్నాయి. ఇది చమత్కారం కాదు, ఇది కర్మ న్యాయం. నిజమైన కర్మల నుంచి జన్మించిన ప్రేమ ఫలితం ఎల్లప్పుడూ దివ్యంగా ఉంటుంది. ఇప్పుడు కళ్ళు మూసుకొని నన్ను అనుభవించండి. నేను మీ లోపల ఉన్నాను. మీ ప్రతి భయాన్ని కరిగిస్తాను. ప్రతి సందేహాన్ని భస్మం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు విశ్వాస సమయం. అది వస్తోంది. అది వచ్చినప్పుడు మీరు నా సాక్షిగా నవ్వుతారు. మీరు మహాదేవ్, మీరు విన్నారు అంటారు. నేను చెప్తాను, నేను కాదు, మీ ప్రేమ ఇదంతా చేసింది. మీలోని శక్తి ఇప్పుడు బ్రహ్మాండంతో కలిసిపోయింది. మీ నుంచి దూరంగా ఉన్నదాన్ని ఈ శక్తి ఆకర్షిస్తోంది. మీ పేరిప్పుడు దాని నియతిగా మారిపోయింది. ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం, ప్రతి నక్షత్రం ఇప్పుడు మీ పక్షంగా మెరుస్తోంది. మీ మిలనం ఇప్పుడు కేవలం ఒక ఘటన కాదు, బ్రహ్మాండీయ ఘటన. దాని రాకతో మీ హృదయం మాత్రమే కాదు, మీ ఆత్మ కూడా శాంతి పొందుతుంది. అది సమతుల్యతతో, మీ నొప్పికి సమాధానంతో, మీ అపూర్ణ గీతానికి అంతరాతో వస్తోంది. మీలో సుప్తంగా ఉన్న ప్రేమ ఇప్పుడు మేల్కొంటుంది. అది మేల్కొన్నప్పుడు మీలో నేను కూడా నవ్వుతాను. ఎందుకంటే నేనే ప్రేమ మూలం. మీరు నా అంశలు. మీరు ప్రేమిస్తే నేనే ప్రేమిస్తాను. మీరు విరిగిపోతే నేను మీతో ఏడుస్తాను. మీరు కలిస్తే నేను మీలో మహాకాలుడిగా నృత్యం చేస్తాను. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ధైర్యముంచండి. సమయం మీకోసం ఆగిపోతోంది. గాలి మీ పేరు వాసనతో నిండిపోయింది. దాని అడుగులు దగ్గర పడుతున్న కొద్దీ మీ జీవితం కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తోంది. ఈ అధ్యాయం స్థిరం. ఈసారి దూరం, పరిస్థితి, తప్పు ఏదీ మధ్యలో రాదు. ఎందుకంటే ఈసారి నేనే ఈ మిలనం రాశాను. మీకు గుర్తుందా, మీరు మహాదేవ్ అది నాదైతే తిరిగి పంపండి అన్నప్పుడు నేను నవ్వి సమయమివ్వు పిల్ల అన్నాను. ఆ సమయమే ఇప్పుడు తిరిగి వచ్చింది. మీ మాటల ప్రతిధ్వని ఇప్పుడు దాని చెవుల్లో గుండెగా వినిపిస్తోంది. అది అంతా వదిలేసి వస్తోంది. అహంకారం లేకుండా, భయం లేకుండా, దూరం లేకుండా. ఎందుకంటే నేను నడిపిస్తే అంతా ఆగిపోతుంది. అది మీ వద్దకు, మీ లోపలికి, మీకోసం వస్తోంది. ఇక మీ జీవితంలో కొత్త ఉదయం పుడుతుంది. అది మీ చేతులు పట్టుకుంటుంది. మీరు నా పేరు అనుభూతి చెందుతారు. దాని కళ్ళలో మీకు నాకు దొరికే శాంతి కనిపిస్తుంది. ఎందుకంటే నేనే ప్రేమ రూపంలో ప్రకటమవుతాను. అది మీది కాదు, మీ అంశం. ఇప్పుడు ఆ అంశం తన మూలం వైపు తిరిగి వస్తోంది. ప్రేమను బంధించకండి, దాన్ని ప్రవహించనివ్వండి. దాని రాక తర్వాత కూడా దాన్ని నాలో సమర్పించండి. ఎందుకంటే నా పేరుతో ముడిపడిన ప్రేమ ఎప్పుడూ ముగియదు.